ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద చుండూరు నరమేధం 35వ సంస్మరణ సభ నిర్వహించారు. బహుజన రచయితల వేదిక ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షుడు అట్లూరి రామారావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దర్శి పట్టణ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్కే మీరా సాహెబ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దేశం మరువలేని ఘటనలు కారంచేడు చుండూరు దుర్ఘటనలని పేర్కొన్నారు. చుండూరు అమరవీరుల 35వ సంస్మరణ సభను దర్శిలో నిర్వహించడం సంతోషకరమని అన్నారు. కారంచేడు చుండూరు ఘటనల అనంతరం ఎస్సీ ఎస్టీ వర్గాల హక్కుల పరిరక్షణ కోసం చట్టపరమైన చర్యలు బలోపేతమయ్యాయని పేర్కొన్నారు. సమాజంలో కుల వివక్షను నిర్మూలించడానికి విద్య ప్రధాన ఆయుధమని, ముఖ్యంగా దళిత సమాజ అభివృద్ధికి చదివే శాశ్వత మార్గమని విద్యార్థులకు సూచించారు. సందర్భంగా పలువురు వక్తలు చుండూరు అమరవీరులకు నివాళులర్పిస్తూ సామాజిక సమానత్వం, రాజ్యాంగ విలువల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ద్వారా వలన అమరవీరుల యొక్క సంస్మరణ సభ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ముందుగా ఈ యొక్క సభను ఏర్పాటు చేసినటువంటి అట్లూరి రామారావు సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఎస్సీ ఎస్టీ చట్టాలు కానీ అట్రాసిటీ చట్టాలు కానీ వచ్చాయంటే దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఈ యొక్క కారంచేడు ఉద్యమం. కారంచేడులో ఎన్టీ రామారావు గారు ప్రభుత్వ హయాంలో కారంచేడు ఘటన జరిగింది. తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క మాలలపైన ఈ యొక్క నరఘోష జరిగింది. ఇలా ఎవరు అధికారంలో ఉంటే వారికి ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళని చంపుకుంటూ పోవటం ద్వారా మరి ఈ సమాజంలో ఉన్నటువంటి దళిత మేధావులు, దళిత ఉద్యమకారులు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా దళితులపై జరుగుతున్నటువంటి దాడులను వ్యతిరేకిస్తూ ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించి ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలను తీసుకురావడంలో కానీ ప్రముఖ పాత్ర పోషించాయి. కానీ ఇప్పటికీ కూడా చాలా గ్రామాల్లో వివక్షత కొనసాగుతూనే ఉంది. కుల వివక్ష పోయిందనుకుంటా ఉన్నాం, ఎక్కడికి పోలా. అట్రాసిటీ చట్టాలు నిర్వీర్యమైపోతూ ఉన్నాయి. వీటిపైన ఇంకా మనం ఐక్యంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది.